గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఆలోచించారా? మనం జబ్బు చేసుకునే ఆ చిన్న టాబ్లెట్ దాని వెనక ఎంత పెద్ద కథుందో. ఈరోజు మనం ఆ ఫార్మా ప్రపంచంలోకి ఒక లుక్కేద్దాం. ఒక మామూలు పొడి ప్రాణం నిలబెట్టే మాత్రగా ఎలా మారిపోతుందో చూద్దాం. అవును, చూడటానికి ఓ చిన్న పిల్లంతే, కాని దాని లోపల ఎంత ఉందో తెలుసా? సైన్స్, ఇంజనీరింగ్, అబ్బో, ఎంత ఖచ్చితత్వం అంటే అంత ఖచ్చితత్వం. సో అసలు కథ ఇక్కడే మొదలవుతోంది. ప్రతి మాత్ర దాని జర్నీ ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ముడి పదార్థాలతో, అంటే బేసిక్గా పౌడర్లతో. మరి ఆ పౌడర్ మనం మింగే టాబ్లెట్గా ఎలా మారిపోతుంది? ఆ మార్పు వెనకున్న ఆ సీక్రెట్ ప్రాసెస్లేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఒక మందుని తయారు చేయడమంటే అదో పెద్ద హైటెక్ వంట చేసినట్టే. నిజమండి. మరి ఆ వంటకానికి కావలసిన అసలైన పద్ధతులు, అంటే దాని రెసిపీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్కి హార్ట్ లాంటి ఒక పదం ఉంది. అదేంటంటే యూనిట్ ఆపరేషన్స్. భయపడకండి, సింపుల్గా చెప్పాలంటే మందుల తయారీలో ఉండే ఒక్కో స్టెప్ అన్నమాట. మనం వంట చేసేటప్పుడు కూరగాయలు కోస్తాం, మసాలాలు కలుపుతాం కదా, అచ్చం అలాగే. ఇక్కడ ప్రతి స్టెప్ వెనుక ఒక పెద్ద ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ఉంటుంది. సరే, మరి మొదటి స్టెప్ ఏంటి? వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే పెద్ద పెద్ద ముక్కల్ని చిన్నవిగా చేయడం. అవును, ఈ పని జరగకపోతే ఆ తర్వాత ఏ పని ముందుకు వెళ్ళదు. అంత కీలకమిది. టెక్నికల్గా దీన్నే సైజ్ రిడక్షన్ అంటారు. అంటే ఏం లేదు, పెద్దగా ఉన్న ముడి పదార్థాలని తీసుకుని వాటిని మెత్తటి పొడిగా మార్చేయడం. అచ్చం మనం ఇంట్లో మసాలాలు దంచుకుంటాం కదా, అలాంటిదే. కాకపోతే ఇక్కడ వాడే మాత్రం చాలా పెద్ద పెద్ద మెషిన్లు. అసలు ఎందుకు చేయాలి సైజ్ రిడక్షన్? దీనివల్ల ఉపయోగమేంటి? ఒక్కసారి ఆలోచించండి. పార్టికల్స్ ఎంత చిన్నగా ఉంటే మన బాడీ ఆ మందుని అంత ఈజీగా తీసుకుంటుంది. అంతేనా? కాదు. పౌడర్ త్వరగా ఆరిపోతుంది, అన్ని పదార్థాలు పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి, ఆ మెడిసిన్ కూడా ఎక్కువ కాలం స్టేబుల్గా ఉంటుంది. ఈ సైజ్ రిడక్షన్ చేయడానికి కూడా మళ్లీ రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. కొన్నింటిని కత్తెరతో కోసినట్టు కట్ చేస్తారు, ఇంకొన్నింటిని రోలర్ల మధ్య పెట్టి నలిపేస్తారు, కొన్నిటినేమో ఒకదానికొకటి రాపిడి కలిగించి పొడి చేస్తారు, ఇంకా కొన్నిటినైతే ఒకదానికొకటి చాలా స్పీడ్గా ఢీకొట్టించి మరీ పౌడర్ చేస్తారన్నమాట. సో ప్రతీ పద్ధతికి దానికి తగ్గట్టుగా స్పెషల్ మెషిన్లుంటాయి. ఓకే, పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలు సిసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. అదేంటంటే ప్రతి ఒక్క టాబ్లెట్లోనూ మందు కరెక్ట్ డోస్లో ఉండాలి కదా. అంటే మనం కూరలో ఉప్పు కారం ఎలాగైతే ప్రతి ముద్దకి ఒకేలా తగలాలో, ఇక్కడ కూడా ప్రతి పదార్థం సరిగ్గా కలవాలి. దీన్నే మిక్సింగ్ అంటాం. ఇక్కడ టార్గెట్ చాలా క్లియర్. అన్నింటినీ ఎంత పర్ఫెక్ట్గా కలపాలంటే ఆ మిక్స్చర్లోంచి ఏ చిన్న శాంపుల్ తీసినా సరే అందులో ప్రతి మాత్రకి కావలసినంత డోస్ ఉండాలి. ఎగ్జాక్ట్గా 1 గ్రామ్ ఎక్కువ ఉండకూడదు, 1 గ్రామ్ తక్కువ ఉండకూడదు. ఈ మిక్సింగ్ వల్ల బోలెడు లాభాలున్నాయి. ప్రతి టాబ్లెట్లో డోస్ కరెక్ట్గా ఉండటమే కాదు, కొన్నిసార్లు కెమికల్ రియాక్షన్స్ జరగాలన్నా ఈ మిక్సింగ్ చాలా అవసరం. కొన్ని మందులు తెలుసుకదా, పేస్టులు, క్రీముల రూపంలో ఉంటాయి. వాటి తయారీలో కూడా ఈ మిక్సింగ్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే అన్ని మిక్స్చర్లు ఒకేలా ఉండవు. కొన్నుంటాయి అచ్చం నీళ్లలో ఉప్పు కలిపినట్టు, చాలా ఈజీగా కలిసిపోయి మళ్ళీ విడిపోవు. వీటిని పాజిటివ్ మిక్స్చర్స్ అంటారు. మరికొన్నుంటాయి నీళ్లలో నూనె వేసినట్టు, ఎంత కలిపినా మళ్ళీ విడిపోవడానికే చూస్తాయి. వీటిని నెగటివ్ మిక్స్చర్స్ అంటాం. ఇక మూడో రకం ఆయింట్మెంట్లు, పేస్ట్ లాంటివి. ఒకసారి కలిపితే కలిసుంటాయి, మళ్ళీ విడిపోవడానికి ట్రై చెయ్యవు. వీటిని న్యూట్రల్ మిక్స్చర్స్ అంటారన్నమాట. సరే, మిక్సింగ్ కూడా అయిపోయింది. తర్వాతేంటి? ఇప్పుడు మనం తయారు చేసిన మిశ్రమం ప్యూర్గా, క్వాలిటీగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడే మనకి ఫిల్టరింగ్, ప్యూరిఫికేషన్ అనే స్టెప్స్ వస్తాయి. ఫిల్ట్రేషన్ అంటే వడపోయడం. ఇది మనం రోజూ ఇంట్లో చేసే పనే కదా. టీ వడపోసినప్పుడు ఆకుల్ని ఫిల్టర్తో ఎలా వేర్చేస్తామో ఫార్మా ఇండస్ట్రీలో కూడా అచ్చమదే చేస్తారు. కానీ ఇక్కడున్న తేడా ఏంటంటే వాళ్ళు వాడే ఫిల్టర్లు చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి. ద్రవంలో కంటికి కనిపించని మలినాల్ని కూడా తీసేస్తాయి. ఇక్కడ కేవలం చెత్తను తీయడమే కాదు, ఇంకో ముఖ్యమైన పని కూడా చేస్తారు. అదేంటంటే పార్టికల్స్ని వాటి సైజు ప్రకారం వేరు చేయడం. ఎందుకంటే కరెక్ట్ సైజులో ఉన్న పార్టికల్స్ మాత్రమే ఒకదానితో ఒకటి బాగా కలుస్తాయి, మన బాడీలో త్వరగా కరుగుతాయి, అలా మందు క్వాలిటీని పెంచుతాయి. ఫైనల్గా ఇదంతా దేనికోసం? ఆ మందు సేఫ్టీ కోసం, అది సరిగ్గా పనిచేయడం కోసం. ఈ పనికోసం వాడే ఒక అద్భుతమైన మెషిన్ సైక్లోన్ సెపరేటర్. ఇదేం చేస్తుందంటే
గిర్రున తిరుగుతూ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని వాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే వాషింగ్ మెషిన్లో బట్టలు ఆరేటప్పుడు నీళ్లు ఎలాగైతే బయటికి వెళ్ళిపోతాయో అచ్చం అలాగే ఇక్కడ బరువైన పార్టికల్స్ అన్నీ కిందకి వెళ్తే తేలికైన గాలి మాత్రం పైకి వెళ్ళిపోతుంది. ఎంత సింపుల్ టెక్నాలజీ కదా! చూశారుగా, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఈ చిన్న చిన్న ప్రాసెస్లు, ఇవన్నీ కలిస్తేనే ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది. నిజానికి ఈ టెక్నాలజీ వల్లే మన భారత ఫార్మా ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన ప్లేస్లో ఉంది. ఒక్కసారి నెంబర్ చూడండి, 1.6 లక్షల కోట్లు. మన ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ 1980 నుంచి 2020 మధ్యలో ఈ రేంజ్కి పెరిగింది. ఊహించగలరా? ఈ అద్భుతమైన గ్రోత్ వెనుకున్న అసలైన హీరోలెవరో తెలుసా? మనం ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్న సైజ్ రిడక్షన్, మిక్సింగ్, ఫిల్టరేషన్ ఇలాంటి సైన్స్, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్సే. ఇవి లేకపోతే ఇంత పెద్ద స్కేల్లో ఇంత క్వాలిటీ మందులు తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. సో, ఒక చిన్న టాబ్లెట్ వెనుక ఎంత పెద్ద ఇంజనీరింగ్ ప్రపంచం, ఎంత సైన్స్ దాగుందో చూశారు కదా! అసలెప్పుడైనా ఇలా ఆలోచించామా? మనం రోజూ వాడే ప్రతి వస్తువులో ఇంకెన్నిలాంటి కనిపించని కథలు దాగున్నాయో ఒక్కసారి ఆలోచించండి. బహుశా మన చుట్టూ ఉన్న ప్రపంచం మనం అనుకున్న దానికంటే చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏమాత్రం కలవని ద్రవా మనం సాధారణంగా వాడే కంటి చుక్కల మందు అంటే ఐ డ్రాప్స్లో ఉండే పౌడర్ సైజ్ ఏమాత్రం పెద్దగా ఉన్నా ఆ డ్రాప్ కంట్లో పడగానే గాజు పెంకులు పెట్టి గీరుకున్నట్లుంటుందని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ పౌడర్ను అంత సూక్ష్మంగా అణువుల స్థాయికి ఎలా మారుస్తారో ఆలోచిస్తే నిజంగా బుర్ర పాడైపోతుంది. అవును, ఖచ్చితంగా. ఒక ముడి రసాయనం లేదా మొక్కల సారాన్ని తీసుకొని దాన్ని పర్ఫెక్ట్ ఔషధంగా మార్చడమనేది కేవలం ఏదో ఒక కెమిస్ట్రీ ల్యాబ్లో జరిగే ప్రయోగం కాదు. అదొక భారీ ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పాలి. రైట్. ఈరోజు ఈ డీప్ డైవ్లో బేసిక్గా ఫార్మస్యూటికల్ పరిశ్రమలో వాడే ఫార్మస్యూటిక్స్ యూనిట్ ఆపరేషన్స్ వెనుక ఉన్న భౌతిక శాస్త్రాన్ని, అలాగే ఇంజనీరింగ్ సూత్రాలను మనం డీకోడ్ చేయబోతున్నాం. ఒక పెద్ద రసాయనపు గడ్డను ముక్కలు చేయడం దగ్గర్నుంచి వాటిని గాలిలో వేరు చేయడం, ఏమాత్రం కలవని ద్రవాలను బలవంతంగా కలపడం, ఇలా ప్రతి దశలో ఉన్న ఎక్స్ట్రీమ్ సైన్స్ను విశ్లేషిద్దాం. బేసిక్గా ఒక ఔషధం మన శరీరంలోకి వెళ్ళిన తరువాత అది ఎంత వేగంగా పనిచేస్తోందనేది ఆ మందును ఫ్యాక్టరీలో ఏ యంత్రంలో, ఎంత పీడనం మధ్య, ఏ ఉష్ణోగ్రత వద్ద తయారు చేశారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ యూనిట్ ఆపరేషన్స్ అనేవి కేవలం ముడి పదార్థాలను యంత్రాల్లో వేసి తిప్పడం మాత్రమే కాదు అంటారా? ఎగ్జాక్ట్లీ. అది పదార్థాల భౌతిక లక్షణాలను మనకు అనుకూలంగా మార్చుకోవడం. మీరిందాక చెప్పిన ఆ కంటి చుక్కల మందే తీసుకోండి. అందులో వాడే కణాల పరిమాణం మిల్లీమీటర్లో 1000వ వంతుండాలి. ఇదంతా ఖచ్చితమైన గణిత మరియు భౌతిక సూత్రాల ఆధారంగా జరుగుతుంది. వావ్! అయితే ఈ ప్రయాణాన్ని మొదటి నుంచి మొదలుపెడదాం. ఏదైనా ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ మనకు ముడి రూపంలో దొరికినప్పుడు అది పెద్ద పెద్ద గడ్డలుగానో లేదా ముద్దగానో ఉంటుంది. దాన్ని నేరుగా వాడలేము కాబట్టి ఫస్ట్ సైజ్ రిడక్షన్ చెయ్యాలి. రైట్. దాన్ని ముక్కలు చేయాలి. ఇక్కడ నాకొచ్చే సందేహమేమిటంటే, దీన్ని మరి మైక్రోస్కోపిక్ స్థాయికి ఎందుకు విచ్ఛిన్నం చెయ్యాలి? కొంచెం పెద్దగా ఉంటే మన శరీరం దాన్ని అబ్జార్బ్ చేసుకోలేదా? తీసుకుంటుంది, కానీ మనం ఆశించిన సమయంలో కాదు. ఇక్కడ అసలు సూత్రమేంటంటే సర్ఫేస్ ఏరియా, అదే ఉపరితల వైశాల్యం. ఒక పెద్ద గడ్డలా ఉన్న మందును మింగితే జీర్ణాశయంలోని ద్రవాలు ఆ గడ్డ వెలుపలి పొరను మాత్రమే తాకగలవు. ఓహో, అంటే లోపలున్న మందు కరగడానికి చాలా టైం పడుతుందన్నమాట. అవును. అదే గడ్డను లక్షల చిన్న కణాలుగా విడగొడితే దాని మొత్తం సర్ఫేస్ ఏరియా విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు ద్రవాలు ఆ మందును ప్రతివైపు నుంచి తాకి త్వరగా కరిగిపోయేలా చేస్తాయి. రక్తంలోకి మందు ఎంత వేగంగా శోషించబడుతుందనేది ఈ ఉపరితల వైశాల్యం మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాడే మందులను ఎంత వీలైతే అంత సన్నగా పొడి చేయాలన్నమాట. కానీ ఒక గట్టి రసాయనాన్ని అత్యంత సూక్ష్మంగా పగలగొట్టడమంటే దాన్ని సుత్తితో కొట్టినంత తేలిక కాదు కదా. దీని వెనుక ఈ గ్రిఫిత్ థియరీ లాంటివి ఉన్నాయని మన సోర్సెస్ చెప్తున్నాయి. అసలు ఒక పదార్థం ఎలా పగులుతుంది? గ్రిఫిత్ థియరీ అనేది మెటీరియల్ సైన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. మనం బయట నుంచి చూసినప్పుడు ఒక రసాయనపు గడ్డ చాలా పర్ఫెక్ట్గా గట్టిగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా. అవును, ఒక రాయిలాగా. రైట్. కానీ మైక్రోస్కోపిక్ స్థాయిలో చూస్తే అందులో ఎన్నో లోపాలు, కంటికి కనిపించని పగుళ్ళు అంటే మైక్రో క్రాక్స్ ఉంటాయి.
మనమొక యంత్రం ద్వారా ఆ గడ్డపై ఒత్తిడి ప్రయోగించినప్పుడు ఆ శక్తి అంతా ఆ చిన్న పగుళ్ల దగ్గరే కేంద్రీకృతమవుతుంది. ఓకే, అంటే ఆ ఫోర్స్ అంతా ఆ క్రాక్ దగ్గరే ఫోకస్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ. ఆ ఒత్తిడికి ఆ పగులు మరింత పెద్దదై పదార్థంలోని అణువుల మధ్య ఉన్న బంధాలు తెగిపోతాయి. అలా అది 2 ముక్కలవుతుంది. ఆ 2 ముక్కల్లో మళ్లీ పగుళ్లుంటాయి. వాటిని మళ్లీ అలాగే విచ్ఛిన్నం చేయాలి. గ్రిఫిత్తో పాటు రిటింగర్, కిక్ లాంటి శాస్త్రవేత్తలు కూడా ఈ కొత్త ఉపరితల వైశాల్యం ఎలా ఏర్పడుతుంది అనే దానిపై సిద్ధాంతాలు చెప్పారు. మనం బలాన్ని ప్రయోగించి ఆ లోపాలను మరింత పెద్దవి చేసి పదార్థాన్ని ఛిద్రం చేస్తున్నాం. అయితే ఈ ప్రాసెస్ను ఫ్యాక్టరీ స్థాయిలో ఏ యంత్రాలతో చేస్తారు? ఎందుకంటే అన్ని పదార్థాలు ఒకేలా ఉండవు. కొన్ని రాతిలా గట్టిగా ఉంటాయి, కొన్ని బంకలా జిగటగా ఉంటాయి. అందుకే పదార్థం యొక్క కాఠిన్యం అంటే హార్డ్నెస్ మరియు తేమ ఆధారంగా యంత్రాలను ఎంచుకుంటారు. కాఠిన్యాన్ని కొలవడానికి 1 నుంచి 10 వరకుండే మోహ్స్ స్కేల్ వాడతారు. తేమ విషయానికొస్తే ఒక పదార్థంలో 5% కంటే తక్కువ తేమ ఉంటే డ్రై గ్రైండింగ్ చేస్తారు. మరి తేమ ఎక్కువగా ఉంటే? 50% కంటే ఎక్కువ ఉంటే వెట్ గ్రైండింగ్. కాని అసలు సమస్య ఈ మధ్యలో వస్తుంది. పదార్థం జిగటగా అంటే స్టిక్కీగా ఉన్నప్పుడు అది యంత్రాల బ్లేడ్లకు అతుక్కుపోతుంది. అరెరే, అప్పుడు మిషన్ ఆగిపోయే ప్రమాదం ఉంది కదా? అవును. అలాంటప్పుడు దానికి కొంచెం వేడిని యాడ్ చేయడమో లేదా మరీ చల్లబరచడమో చేసి దాని స్వభావాన్ని మారుస్తారు. మన సోర్సెస్లో ఈ గ్రైండింగ్ యంత్రాల్లో హ్యామర్ మిల్ మరియు బాల్ మిల్ అనే 2 ప్రధాన పరికరాల గురించి చాలా లోతుగా చర్చించారు. ఇవి 2 వేరువేరు సూత్రాల మీద పనిచేస్తాయి కదా? అవునండి. హ్యామర్ మిల్ అనేది ఇంపాక్ట్ సూత్రం మీద పనిచేస్తుంది. అంటే ఇందులో గట్టిగా ఉండే లోహపు బ్లేడ్లు లేదా సుత్తులు సెకనుకు 100ల సార్లు వేగంగా తిరుగుతూ పదార్థాన్ని ఢీకొడతాయి. ఆ వేగానికి పదార్థం ముక్కలవుతుంది. అంటే ఒక రకంగా మన ఇంట్లో వాడే మిక్సీ గ్రైండర్ లాంటి కాన్సెప్ట్ అన్నమాట. బేసిక్గా అంతే. కానీ మనం ఇందాక మాట్లాడుకున్న కంటి చుక్కల మందు లేదా నేరుగా నరాల్లోకెక్కించే పారెంటరల్ ప్రోడక్ట్స్ కోసం వాడే పొడి ఇంకా చాలా చాలా సన్నగా ఉండాలి. దానికి హ్యామర్ మిల్ అస్సలు సరిపోదు. అక్కడ బాల్ మిల్ వాడతారు. ఒక్క నిమిషం. బాల్ మిల్ అంటే ఒక పెద్ద డ్రమ్లో స్టీల్ బంతులు వేసి తిప్పే యంత్రమే కదా? ఇది పౌడర్ను అంత సన్నగా ఎలా చేయగలుగుతుంది? ఎందుకంటే బాల్ మిల్ ఒకేసారి 2 శక్తులను వాడుకుంటోంది. డ్రమ్ వేగంగా తిరుగుతున్నప్పుడు అందులోని స్టీల్ బంతులు పైకి వెళ్లి గురుత్వాకర్షణ వల్ల కింద పడుతూ మందును ఢీకొడతాయి. ఇది ఇంపాక్ట్. ఓకే, మరి రెండో శక్తి? అదే సమయంలో ఆ బంతులు ఒకదానికొకటి రాసుకుంటూ దొర్లుతాయి. దాని మధ్యలో పడిన మందు నలిగిపోతోంది. దీన్ని అట్రిషన్ లేదా రాపిడి అంటారు. ఈ 2 శక్తులు నిరంతరం పనిచేయడం వల్ల పదార్థం అత్యంత సూక్ష్మమైన అణువుల స్థాయికి చేరుకుంటోంది. అర్థమైంది. ఇంపాక్ట్ మరియు అట్రిషన్. అయితే ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనకొచ్చే పౌడర్లో అన్ని కణాలు ఒకే సైజులో ఉండవు కదా? కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కలిసిపోయి ఉంటాయి. ఒక పర్ఫెక్ట్ డోసేజ్ తయారు చెయ్యాలంటే అవన్నీ ఖచ్చితంగా ఒకే సైజులో ఉండాలి. వాటిని ఎలా సెపరేట్ చేస్తారు? జల్లెడ పడతారా? చిన్న స్థాయికైతే జల్లెడ ఓకే, కానీ భారీ స్థాయిలో అది అస్సలు ప్రాక్టికల్ కాదు. అందుకే ఇక్కడ సైక్లోన్ సెపరేటర్ అనే ఒక అద్భుతమైన పరికరాన్ని వాడతారు. ఇది ఫ్లూయిడ్ డైనమిక్స్లోని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లేదా అపకేంద్ర బలం ఆధారంగా పనిచేస్తుంది. ఇది చూడటానికి ఒక పొడవాటి ఘరాటు లేదా కోన్ ఆకారంలో ఉంటుంది. ఓకే, ఇందులో ఈ పౌడర్ని ఎలా వేరుచేస్తారు? ముందుగా మనం గ్రైండ్ చేసిన పౌడర్ను గాలితో కలిపి ఆ పరికరంలోకి పక్కనుంచి అంటే టాంజెన్షియల్గా చాలా వేగంగా పంపుతారు. గాలితో కలిపి ఒకేసారి పంపితే అది లోకల ఒక ఆర్టిఫిషియల్ సుడిగుండంలాగా మారుతుందనమాట. ఎగ్జాక్ట్లీ, సరిగ్గా అదే జరుగుతుంది. ఆ సుడిగుండం ఎంత వేగంగా తిరుగుతుందంటే పౌడర్లోని బరువుగా ఉన్న పెద్ద కణాలు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల గోడల వైపు బలంగా నెట్టబడతాయి. అవి గోడలకు తగిలి నెమ్మదిగా కిందికి జారిపోయి ఒకవైపు జమవుతాయి. వావ్! మరి చిన్న కణాలు? ఏమాత్రం బరువులేని అత్యంత సూక్ష్మమైన కణాలు ఆ గాలి సుడిగుండం మధ్యలో చిక్కుకుని గాలితో పాటే పైకి ప్రయాణించి బయటకొస్తాయి. కణాల సైజును, సాంద్రతను బట్టి ఖచ్చితంగా వేరుచేయడానికి ఇంతకంటే బెస్ట్ పద్ధతి లేదు. ఒక రకంగా గాలిని, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని వాడి అణువులను సైజుల వారీగా ఫిల్టర్ చేస్తున్నామన్నమాట. సరే, ఇప్పుడు మన దగ్గర ఖచ్చితమైన సైజులో ఉన్న పౌడర్ ఉంది. దీన్ని టాబ్లెట్లాగా మార్చాలంటే ఆ యాక్టివ్ డ్రగ్ను ఇతర పదార్థాలతో కలపాలి కదా? అదే మిక్సింగ్. ఇక్కడ నేను కొంచెం ఆగి ఆలోచిస్తున్నాను. చెప్పండి, ఏంటా ఆలోచన?
మిక్సింగ్ అనగానే 2-3 పౌడర్లను ఒక డ్రమ్లో వేసి బాగా కలపడమే కదా. దీన్ని కూడా ఒక ప్రత్యేకమైన ఇంజనీరింగ్ ఆపరేషన్గా ఎందుకు చూస్తారో? దీనికంత పెద్ద సైన్స్ అవసరమా? ఎందుకంటే ఫార్మస్యూటికల్ మిక్సింగ్లో ఏమాత్రం తప్పు జరిగినా అది నేరుగా ప్రాణాల మీదకొస్తుంది. ఒక 500 మిల్లీగ్రాముల టాబ్లెట్ తీసుకుంటే అందులో రోగాన్ని నయం చేసే ఆ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కేవలం 2 లేదా 3 మిల్లీగ్రాములు మాత్రమే ఉండొచ్చు. మిగతాదంతా దాన్ని నిలబెట్టే ఎక్సిపియంట్స్. అవును కదా. అది చాలా చిన్న అమౌంటు. ఇప్పుడు మీరు ఆ పౌడర్లను ఒక డ్రమ్లో వేసి సరిగ్గా కలపలేదనుకోండి, ఒక్క టాబ్లెట్లో అస్సలు మందే ఉండదు, అది పనిచేయదు. ఇంకో టాబ్లెట్లో 10 మిల్లీగ్రాముల మందు వెళ్ళొచ్చు. అప్పుడు ఓవర్ డోస్ అవుతుంది. అందుకే ప్రతి కణం ఖచ్చితంగా యూనిఫామ్గా పంపిణీ జరగాలి. అంటే ఇది మన కిచెన్లో ఉప్పు కారం కలిపినంత సింపుల్ కాదు. పదార్థాల రసాయన స్వభావాన్ని బట్టి అవి ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయా వికర్షించుకుంటాయా అనేది కూడా ముఖ్యమే కదా. అవును. బేసిక్గా మిక్సింగ్లో 3 రకాలుంటాయి. మొదటిది పాజిటివ్ మిక్స్చర్స్. ఇవి చాలా ఫ్రెండ్లీ. ఒకసారి కలిపామంటే అవి శాశ్వతంగా కలిసిపోతాయి. ఉదాహరణకు నీళ్లలో చక్కెర కలపడం. రెండోది న్యూట్రల్ మిక్స్చర్స్. అంటే ఇవి కలవవా? కలుస్తాయి, కానీ ఆయింట్మెంట్లు పేస్టులు లాంటివి అన్నమాట. వాటిల్ని కలపడానికి మనం కొంచెం శ్రమపడాలి, కానీ ఒకసారి కలిశాక అవి మళ్ళీ విడిపోవు. కానీ అసలైన తలనొప్పి మూడోదాంతో వస్తుంది. అవే నెగటివ్ మిక్స్చర్స్. నెగటివ్ మిక్స్చర్స్ అంటే నూనె నీరులాగనా? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అవి ఒకదానికొకటి ఎంత బద్ధశత్రువులంటే మీరు ఎంత కలిపినా మళ్ళీ కొద్దిసేపటికి నూనె పైకొచ్చేస్తుంది, నీరు కిందకి వెళ్ళిపోతుంది. ఈ రెండింటితో మందు తయారు చేయాలంటే చాలా కష్టం. మరి ఫార్మా ఇండస్ట్రీలో ఇలాంటి వాటిని ఎలా కలుపుతారు? ఇలాంటి వాటినే ఎమల్షన్స్ అంటారు. వీటిని కలపడానికి భౌతిక శాస్త్రంలోని హై షియర్ ఫోర్స్ను వాడాలి. దీనికోసం సిల్వర్సన్ మిక్సర్, హోమోజినైజర్ అనే పరికరాన్ని వాడతారు. ఇందులో రోటార్, స్టేటార్ అనే 2 భాగాలుంటాయి. రోటార్ అనేది అత్యంత వేగంగా తిరిగే బ్లేడ్. ఓకే. ఆ బ్లేడ్ ఏం చేస్తుంది? మనం నూనె నీరు ఉన్న మిశ్రమాన్ని అందులోకి పంపినప్పుడు ఆ బ్లేడ్లు ఎంత వేగంగా తిరుగుతాయంటే ఆ నూనె చుక్కలను మైక్రోస్కోపిక్ స్థాయిలో ముక్కలు ముక్కలుగా కోసేస్తాయి. ఆ అపారమైన శక్తికి నూనె అణువులు నీటి అణువుల మధ్య బలవంతంగా ఇరుక్కుపోయి విడిపోవడానికి వీల్లేని విధంగా బంధించబడతాయి. వావ్! అంటే వాటి మధ్య ఉన్న మాలిక్యులర్ టెన్షన్ను బ్రేక్ చేయడానికి మనమంతా మెకానికల్ ఫోర్స్ వాడుతున్నామన్నమాట. అదే మామూలు పౌడర్లను కలపడానికైతే. ఎందుకంటే డ్రై పౌడర్లలో ఈ నూనె, నీరు లాంటి వికర్షణ సమస్య ఉండదు కదా. అవును, పౌడర్లను కలపడానికి ప్రధానంగా డబుల్ కోన్ బ్లెండర్ వాడతారు. ఇది 2 వైపుల శంకు ఆకారంలో ఉండి పైకి కిందకి దొర్లుతూ పౌడర్లను కలుపుతుంది. ఇక్కడ ఒక ఫ్యాసినేటింగ్ ఇంజనీరింగ్ ట్రిక్ ఉంది. అదేంటో వినాలనుంది, చెప్పండి. ఏ బ్లెండర్నైనా సరే పూర్తిగా 100% పౌడర్తో నింపేస్తే అది అస్సలు కలవదు. పర్ఫెక్ట్ మిక్సింగ్ జరగాలంటే ఆ బ్లెండర్ను కేవలం 35% నుంచి 70% వరకే నింపాలి. ఓహో! అంటే అక్కడ ఖాళీ స్థలం కూడా ఒక పనిముట్టులా పనిచేస్తుందన్నమాట. ఆ ఖాళీ స్థలంలోనే పౌడర్ అణువులు ఒకదానిపై ఒకటి పడి, దొర్లుతూ, తమ స్థానాలను మార్చుకుంటూ ఖచ్చితంగా మిక్స్ అవుతాయి. అవును, ఖాళీ స్థలం లేకున్నా ఆ కణాలు ఎలా కదులుతాయి చెప్పండి. నిజమే. వావ్! సరే, ఇప్పటివరకు ఒక సాలిడ్ ముడి పదార్థాన్ని తీసుకున్నాము, ముక్కలు చేశాం, జల్లెడ పడ్డాం, పర్ఫెక్ట్గా కలిపాం. కానీ కొన్నిసార్లు మనకిది సరిపోదు. ఒక ముడి మొక్కలో వందల రకాల రసాయనాలుంటాయి. అందులో మనకు రోగాన్ని నయం చేసే ఆ ఒక్క నిర్దిష్టమైన రసాయనం మాత్రమే కావాలి. అప్పుడేం చేస్తారు? ఇక్కడే మనకు ఎక్స్ట్రాక్షన్ లేదా సంగ్రహణ అనేది అవసరం అవుతుంది. ఆ మొక్క భాగాల్లో దాగి ఉన్న మందును లాగడానికి మనం ఒక ద్రావకాన్ని అంటే సాల్వెంట్ని వాడతాం. నీరు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. ఆ ద్రావకాన్ని ఫార్మా పరిభాషలో మెన్స్ట్రువం అంటారు. ద్రావకం మందును పీల్చుకున్న తర్వాత మిగిలిపోయే పనికిరాని పిప్పి లేదా వ్యర్థాన్ని మార్క్ అంటారు. అయితే ఈ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి భారీ స్థాయిలో ఫ్యాక్టరీల్లో ఏ పద్ధతి వాడుతారు? మన ఇంట్లో టీ పొడి నుంచి డికాక్షన్ తీసినంత సులభం కాదనుకుంటా. ఖచ్చితంగా కాదు. ఇక్కడ సాక్స్లెట్ ఎక్స్ట్రాక్షన్ అనే ఒక అద్భుతమైన ఆవిష్కరణను వాడతారు. దీన్ని కంటిన్యూయస్ హాట్ పెర్కులేషన్ అని కూడా అంటారు. ఒక మొక్కలోంచి మందును పూర్తిగా లాగాలంటే మనం లీటర్ల కొద్దీ ద్రావకాన్ని వాడాల్సొస్తుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ సాక్స్లెట్ విధానంలో ఒకే ద్రావకాన్ని మళ్లీ మళ్లీ వాడతారు. ఒక్క నిమిషం, ద్రావకాన్ని రీసైకిల్ చేస్తారా? అది ఎలా సాధ్యం? వివరిస్తాను. ఇందులో ఒక కింది పాత్రలో ద్రావకముంటుంది. దాన్ని వేడి చేసినప్పుడు అది ఆవిరిగా మారి పైనున్న కండెన్సర్కు వెళ్లి మళ్లీ ద్రవంగా మారుతుంది.
ఆ ద్రవం నేరుగా మొక్కల వ్యర్థాలు అంటే మార్కున్న ఛాంబర్లో పడుతుంది. ఓకే, ఆ తర్వాతేమవుతుంది? అది పూర్తిగా నిండిన తర్వాత సైఫన్ పద్ధతి ద్వారా ఆ ద్రవం తనతో పాటు మందును తీసుకుని మళ్లీ కింది పాత్రలోకి వస్తుంది. కింది పాత్రను మనం నిరంతరం వేడి చేస్తూనే ఉంటాం. ద్రావకం ఆవిరైపోతుంది కాని మందు మాత్రం ఆ కింది పాత్రలోనే ఉండిపోతుంది. అరే, సైఫన్ విధానాన్ని వాడి కంటిన్యూయస్గా ఎక్స్ట్రాక్ట్ చేయడం నిజంగా జీనియస్ ఐడియా. గంటల తరబడి ఇలా జరగడం వల్ల చాలా కొద్ది ద్రావకంతోనే అత్యంత గాఢమైన మందును బయటకు తీయవచ్చు. అవును, ఎగ్జాక్ట్లీ. కాని వెయిట్, ఇక్కడ నాకింకో డౌట్ వస్తోంది. మనం ద్రావకాన్ని నిరంతరం వేడి చేస్తున్నామంటున్నారు. మరి మనం సంగ్రహిస్తున్న ఆ మందు వేడి తగిలితే పాడైపోయేదైతే ఎలా? ఎందుకంటే చాలా రకాల యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్ వేడికి విచ్ఛిన్నమవుతాయి కదా. మీరు చాలా కరెక్ట్ పాయింట్ లాగారు. వేడికి నాశనమయ్యే మందులను థర్మోనబైల్ అంటారు. సాక్స్లెట్ విధానం వీటికి అస్సలు పనికిరాదు. అలాంటి సున్నితమైన వాటికోసం ఎలాంటి వేడి లేని కోల్డ్ మ్యాసరేషన్ లేదా పర్కొలేషన్ పద్ధతులను మాత్రమే వాడతారు. ఓకే, దేని పద్ధతి దానిదే అనమాట. ఎలాగైతేనేం మనం ఆ ద్రావకంలోకి మందును లాగేశాం. ఇప్పుడు మన దగ్గర ఒక స్లరీ అంటే ద్రవం ఉంది. అందులో సగం మందు, సగం మొక్కల పిప్పి కలిసిపోయి ఉన్నాయి. దీన్ని వేరు చేయడానికి ఫిల్ట్రేషన్ చెయ్యాలి. వడపోత అనగానే మనకు గుర్తొచ్చేది ఒక ఫిల్టర్ పేపర్ పెట్టేసి వడపోయడం. కానీ ఫార్మాలో అది అంత సింపుల్ కాదు కదా. కాదు, ఫిల్టరేషన్ అనేది ఘన మరియు ద్రవ పదార్థాలను వేరుచేసే ప్రక్రియ. ఆ మిశ్రమాన్ని వడపోసే మీడియం గుండా పంపినప్పుడు పైన మిగిలిపోయే ఘన పదార్థాన్ని ఫిల్టర్ కేక్ అని, కిందకు వచ్చే స్వచ్ఛమైన ద్రవాన్ని ఫిల్ట్రేట్ అని అంటారు. ఈ ఫిల్ట్రేషన్ రేటు దేనిమీద ఆధారపడి ఉంటుంది? చాలా అంశాలుంటాయి. ఉదాహరణకు ద్రవం యొక్క స్నిగ్ధత అంటే విస్కాసిటీ. ద్రవం గనక తేనెలాగా చాలా చిక్కగా ఉంటే వడపోతకు చాలా సమయం పడుతుంది కదా. అవును, చాలా నెమ్మదిగా దిగుతుంది. అందుకే కొన్నిసార్లు పీడనాన్ని లేదా వాక్యూమ్ను అప్లై చేసి బలవంతంగా ఫిల్టర్ చేస్తారు. ఈ ఫిల్టర్లలో సింటర్డ్ గ్లాస్ ఫిల్టర్స్ గురించి మన సోర్సెస్లో చదివినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. గ్లాస్ను ఫిల్టర్గా ఎలా వాడుతారు? అది పగిలిపోదా? అది మనం కిటికీలకు వాడే మామూలు గ్లాస్ కాదు. బోరోసిలికేట్ గ్లాస్ను సన్నటి పౌడర్లా చేసి దాన్ని కరిగించి చిన్న చిన్న రంధ్రాలుండేలా ఒక డిస్క్ లాగా తయారుచేస్తారు. ఇది అత్యంత రియాక్టివ్ అయిన రసాయనాలను ఫిల్టర్ చేయడానికి వాడతారు. ఎందుకంటే గ్లాస్ ఏ రసాయనంతోనూ అంత సులభంగా చర్య జరగదు. ఓహో, అంటే దీనివల్ల మందు రియాక్ట్ అవ్వదన్నమాట. అవును, దీని కింద ఒక వాక్యూమ్ పంప్ పెట్టి నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేయడం ద్వారా ద్రవాన్ని వేగంగా లాగేస్తారు. ఇక అంతకంటే సున్నితమైన వడపోత విషయానికి వస్తే మెంబ్రేన్ ఫిల్టర్స్ వాడతారు. మెంబ్రేన్ ఫిల్టర్స్ అంటే ఈ బ్యాక్టీరియాలను కూడా ఆపేసే ఫిల్టర్లా? ఎగ్జాక్ట్లీ. ఇవి సెల్యులోజ్తో చేయబడతాయి. వీటిలో ఉండే రంధ్రాలు ఎంత చిన్నగా ఉంటాయంటే 0.1 నుండి 1 మైక్రోమీటర్ సైజ్ మాత్రమే ఉంటాయి. ఒక బ్యాక్టీరియా కూడా దీని గుండా వెళ్లలేదు. ఔషధాలను స్టెరిలైజ్ చేయడానికి అంటే సూక్ష్మజీవులు లేకుండా చేయడానికి ఇది బెస్ట్ పద్ధతి. దాట్స్ రియలీ మైండ్ బ్లోయింగ్. సరే, ఇప్పుడు మన దగ్గర వడపోసిన స్వచ్ఛమైన ద్రవ ఔషధం ఉంది. కానీ దాన్ని అలాగే బాటిల్స్లో ప్యాక్ చేస్తే ఎక్కువ రోజుల నిల్వ ఉండదు గదా. అందులోని తేమను తొలగించి పొడి రూపంలోకో లేదా టాబ్లెట్ రూపంలోకో మారిస్తేనే దానికి షెల్ఫ్ లైఫ్ వస్తుంది. అవును, అందుకే ఆఖరి దశ డ్రైయింగ్. ఆరబెట్టడం అనేది ఫార్మాస్యూటికల్స్లో చాలా కీలకమైన దశ. తేమ ఉంటే బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది, మందు చెడిపోతుంది. సాధారణంగా ఈ గ్రాన్యూల్స్ని అంటే గుళికలను ఆరబెట్టడానికి ఫ్లూయిడైజ్డ్ బెడ్ డ్రయర్ వాడతారు. హాట్ ఎయిర్ పాప్కార్న్ మెషిన్ గుర్తొచ్చింది. కింది నుంచి వేడిగాలి వస్తుంటే ఆ పాప్కార్న్ గింజలు గాలిలో ఎలా తేలుతూ ఎగురుతూ వేడెక్కుతాయో ఈ ఫ్లూయిడైజ్డ్ బెడ్ డ్రయర్ కూడా అలాగే పనిచేస్తుంది కదా. చాలా కరెక్టుగా ఊహించారు. ఒక పాత్ర అడుగు నుంచి వేడి గాలిని అత్యంత వేగంగా పైకి పంపుతారు. ఆ గాలి వేగానికి మందుగుడికలు గాలిలో తేలుతూ ఎగురుతుంటాయి. దీనివల్ల ప్రతి కణానికి అన్ని వైపులా సమానంగా వేడిగాలి తగిలి కేవలం కొన్ని నిమిషాల్లోనే మొత్తం మారిపోతుంది. ఇది అత్యంత వేగవంతమైన కన్వెక్టివ్ డ్రైయింగ్ పద్ధతి. బాగుంది, వేడిగాలితో ఆరబెట్టేశాం. కానీ మనమిందాకొక సమస్య గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? వేడి తగిలితే పాడైపోయే మందులు. అవును, థర్మోలేబైల్ డ్రగ్స్. వాటి విషయమే వ్యాక్సిన్లు,
బ్లడ్ ప్లాస్మా లేదా కొన్ని యాంటీబయాటిక్స్. వాటిమీద వేడి గాలిని పంపిస్తే వాటిలోని ప్రోటీన్ స్ట్రక్చర్ డీనేచర్ అయిపోయి పనికిరాకుండా పోతాయి కదా. మరి అలాంటి వాటిని ఎలా ఆరపెడతారు? ఇక్కడే ఈ యూనిట్ ఆపరేషన్స్ అన్నింటిలోకెల్లా అద్భుతమైన ప్రక్రియ వస్తుంది. అదే ఫ్రీజ్ డ్రాయింగ్, దీన్నే లయోఫ్లైజేషన్ అని కూడా అంటారు. ఈ పద్ధతిలో మందును అసలు వేడి చెయ్యరు, పైగా దాన్ని -50 °C కంటే తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకెళ్లి గడ్డగట్టిస్తారు. ఒక్క నిమిషం, వేట్. గడ్డ కట్టిస్తే అందులోని నీరు మంచులా మారుతుంది కదా. ఆ మంచును మళ్ళీ కరిగించకుండా బయటకు ఎలా తీస్తారు? కరిగిస్తే అది మళ్ళీ ద్రవంగా మారుతుంది కదా, దాన్ని బయటకు లాగడం కష్టం. ఇక్కడ డ్రైయింగ్ ఎలా జరుగుతోంది? ఇక్కడే భౌతిక శాస్త్రంలోని సబ్లిమేషన్ అనే సూత్రం మ్యాజిక్ చేస్తుంది. సబ్లిమేషన్ అంటే ఒక పదార్థం ద్రవరూపంలోకి మారకుండా నేరుగా ఘనరూపం అంటే మంచు నుంచి వాయురూపంలోకి మారిపోవడం. మంచు నేరుగా ఆవిరిగా మారిపోతుందా? అదెలా సాధ్యం? మందును గడ్డకట్టించిన తర్వాత ఆ ఛాంబర్లో అత్యంత శక్తివంతమైన వాక్యూమ్ సృష్టిస్తారు. వాతావరణ పీడనం దాదాపు 0కి పడిపోతుంది. ఆ వాక్యూమ్లో ఉంచినప్పుడు మంచు కరిగే అవకాశం ఉండదు. మనం చాలా స్వల్పంగా ఉష్ణాన్ని అందించగానే ఆ మంచు నేరుగా ఆవిరిగా మారిపోయి వాక్యూమ్ ద్వారా బయటకు లాగేయబడుతుంది. వావ్! ఇది వినడానికే చాలా సైన్స్ ఫిక్షన్ లాగా ఉంది. అంటే ఆ మందులో ఉన్న ప్రోటీన్లు లేదా అణువులు అవి ఉన్న చోట ఆ ఆకారంలోనే అలాగే ఫ్రీజ్ అయి లాక్ అయిపోతాయా? నీరు మాత్రం ద్రవంగా మారి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఒక దెయ్యంలాగా ఆవిరైపోయి బయటకొచ్చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ! దెయ్యంలాగా ఆవిరైపోవడం అనేది పర్ఫెక్ట్ ఎనాలజీ. అందుకే కదా ఈ ప్రాణరక్షక వ్యాక్సిన్లను చిన్న చిన్న వైల్స్లో తెల్లటి పొడి రూపంలో ప్యాక్ చేస్తారు. అవన్నీ ఈ ఫ్రీజ్ డ్రైయింగ్ ద్వారా వచ్చినవేనా? 100%. దీనివల్ల మందు యొక్క నిర్మాణం ఏమాత్రం దెబ్బతినదు. దానికి మళ్ళీ మనం సెలైన్ వాటర్ యాడ్ చేయగానే అది పర్ఫెక్ట్గా మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. అందుకే ఇది ఫార్మాలో అత్యంత ఖరీదైన డ్రైయింగ్ పద్ధతి. నిజంగా అద్భుతం. ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి విషయమూ ఒక పెద్ద ముడిగడ్డలోని పగుళ్లను వెతికి బాల్ మిల్ ద్వారా ముక్కలు చేయటం, అపకేంద్ర బలంతో గాలిలో వేరు చేయటం, ఒకదానికొకటి పడని నూనె నీటిని హై షేర్ ఫోర్స్తో బంధించటం, అలాగే వాక్యూమ్ సృష్టించి సింటర్డ్ గ్లాస్ గుండా ఫిల్టర్ చేయటం, చివరగా -డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద సబ్లిమేషన్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఒక చిన్న టాబ్లెట్ లేదా క్యాప్సూల్ వెనక ఎంత అపారమైన మానవ మేధస్సు దాగి ఉందా అనిపిస్తోంది. వాస్తవానికి ఇదంతా ఇంజనీరింగ్ మరియు భౌతిక శాస్త్రము యొక్క పర్ఫెక్ట్ కలయిక. అణువుల ప్రవర్తనను మనం పూర్తిగా అర్థం చేసుకుంటే కాని వాటిని మనకు కావలసిన విధంగా మార్చుకోలేము. ఈ యూనిట్ ఆపరేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం వేసుకునే ఆ చిన్న టాబ్లెట్ మన ప్రాణాలను కాపాడుతుంది. మనం భౌతిక సూత్రాలను ఉపయోగించి భారీ యంత్రాల ద్వారా మందులను ఎంత అద్భుతంగా మార్చగలమో ఈరోజు వివరంగా చూశాము. అయితే ఈ డీప్ డైవ్ ముగించే ముందు నా మదిలో మెదులుతున్న ఒక ఆలోచనతో ముగిస్తాను. చెప్పండి. మనమిప్పుడు టెక్నాలజీ పరంగా నానోస్కేల్ యుగంలోకి అడుగుపెడుతున్నాము. భవిష్యత్తులో మనం మందులను అణువుల స్థాయిలో డిజైన్ చేయడం మొదలుపెడితే అక్కడ ఈరోజు మనం మాట్లాడుకున్న గురుత్వాకర్షణ, ఘర్షణ, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ లాంటి సాధారణ భౌతిక నియమాలు పూర్తిగా మారిపోతాయి. అక్కడ ఈ భారీ హ్యామర్ మిల్స్, బ్లెండర్లు పనిచెయ్యవు. అప్పుడు నానో స్థాయిలో ఔషధ తయారీ యూనిట్ ఆపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఒక చిన్న యాపిల్ గింజ సైజులో ఉండే ఫ్యాక్టరీలొస్తాయా? లేక మన శరీరంలోనే నేరుగా మందులను తయారుచేసే మైక్రో రోబోట్స్ వస్తాయా? ఫార్మాస్యూటికల్స్ భవిష్యత్తు గురించి ఈ అద్భుతమైన ఇంజన్